విద్యాభిమానులకు వినయపూర్వక వందనములు. నేను మీ ఆశన్న సార్ను. గత 26 సంవత్సరాలుగా నవోదయ, సైనిక్, పాలిసెట్, ఆర్జేసి లాంటి పలు పోటీ పరీక్షలకు శిక్షణిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న విషయము మీకందరికీ విదితమే. ఈ వీడియోలో నేను నవోదయ మరియు సైనిక్ సంబంధించి కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. నవోదయ అండ్ సైనిక్ 6th and 9th అడ్మిషన్కి గాను నోటిఫికేషన్స్ విడుదలైనవి. అవి మీరు ఒకవేళ చూసి ఉండనట్లయితే ఈ వీడియోలోనే పైన కార్డ్స్ అంటే ఐ సింబల్లో వస్తున్నవి, అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నా యొక్క చిన్న విన్నపం. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము చేసే అటువంటి ఏ వీడియో అయినా వెంటనే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. మీ బాబు లేదా పాప నవోదయ లేదా సైనికులో సీటు సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ వీడియో మీకోసమే, పూర్తిగా చూడండి. ముందుగా నవోదయలో సీట్ సాధించాలంటే కోచింగ్ అవసరమా చూద్దాం. నవోదయ JNVST జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ వారు, అలాగే సైనిక్ AISSEE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వారు ఒక ప్రత్యేకమైన సిలబస్ ఇచ్చి టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఈ ప్రత్యేకమైన సిలబస్ అనేది ఏ స్కూల్ సబ్జెక్ట్లో పూర్తిగా లేదు. కాబట్టి విద్యార్థి ఈ సిలబస్ను స్వతహాగా నేర్చుకొని నవోదయ సీట్ సాధించడం కానీ సైనిక్ సీట్ సాధించడం కానీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి నవోదయ లేదా సైనిక్లో సీట్ సాధించాలంటే కోచింగ్ అనేది తప్పనిసరి. ఇప్పుడు నవోదయ యొక్క పరీక్ష విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్యాటర్న్ ఆఫ్ JNVST 2021 జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2021 యొక్క పరీక్ష నమూనా ఎలా ఉంటుంది అంటే, సెక్షన్ 3 సెక్షన్లు ఉంటాయి. పరీక్ష యొక్క రకము, టైప్ ఆఫ్ టెస్ట్, పరీక్ష రకము మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మేధాశక్తి పరీక్ష, మ్యాట్. రెండవది అర్థమెటిక్ టెస్ట్ అంటే మ్యాథ్స్, అంకగణితం. అంకగణిత పరీక్ష. ఇక మూడవది లాంగ్వేజ్ టెస్ట్. తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీషు, ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ. ఈ విధంగా లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. భాష పరీక్ష, ఇది భాష పరీక్ష. వాళ్ళది ఏ మీడియం అయితే ఆ మీడియంలోనే పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇక నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రశ్నల సంఖ్య. మేధాశక్తి పరీక్ష మెంటల్ ఎబిలిటీ టెస్ట్ క్వశ్చన్స్ 1 to 40 అంటే 40 ప్రశ్నలు ఉంటాయి. 1 నుంచి 40 వరకు 40 ప్రశ్నలు ఉంటాయి. ఇక అంకగణితము అర్థమెటిక్ 41 నుంచి 60 అంటే 20 ప్రశ్నలు ఉంటాయి మొత్తం. భాష పరీక్ష అంటే లాంగ్వేజ్ టెస్ట్ 61 నుంచి 80 అంటే 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తము 1 నుంచి 80
అంటే 80 ప్రశ్నలు ఉంటాయి. ఇక మార్కులు ఎలా ఉంటాయి? మార్కులు 40 ప్రశ్నలకు 50 మార్కులు. అంటే ఎలా అంటే ఒక క్వశ్చన్కు 1.25 మార్కు, 1¼ మార్కు. 40 ప్రశ్నలకు 41.5 50 మార్కులు మొత్తం. ఇక అంకగణితానికి 20 ప్రశ్నలకు 21.5 25 మార్కులు. భాష పరీక్షకు 20 ప్రశ్నలకు 21.5 25 మార్కులు. మొత్తం మార్కులు వచ్చేసి 80 × 1.5 100 మార్కులు ఉంటవి. మరి సమయము ఎంత ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క సెక్షన్కు అంటే మేధాశక్తి పరీక్షకు 60 నిమిషాలు అంటే 1 గంట, అంకగణితానికి 30 నిమిషాలు అంటే అరగంట, భాష పరీక్షకు 30 నిమిషాలు అంటే అరగంట. మొత్తము 60 30 30 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే 2 గంటల సమయము. ఈ 2 గంటల సమయంలో సమాధానం గుర్తించుతూ బబులింగ్ చేయవలసి ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో బబులింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్ 80 అయినప్పటికీ సమయము 120 నిమిషాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సరిగ్గా సరిపోయేటువంటి సమయము. ఇప్పుడు సైనిక పరీక్ష నమూనా ఎలా ఉంటుందో చూద్దాం. ప్యాటర్న్ ఆఫ్ AISSEE 2021 అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021. దీంట్లో సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, జీకే. ఈ జీకేలో ఏవేవి మిళితమై ఉంటాయి అంటే సైన్స్, సోషల్, జీకే, స్టాక్ జీకే, కరెంట్ జీకే. స్టాక్ జీకే, కరెంట్ జీకే ఇవన్నీ దీంట్లో మిళితమై ఉంటాయి. ఇక 4th ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇంటెలిజెన్స్ టెస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథ్స్లో 1 to 50 అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో 51 to 75 అంటే 25 క్వశ్చన్స్. జీకే 76 to 100 25 క్వశ్చన్స్. ఇంటెలిజెన్స్ ఇవన్నీ పేపర్ 1 గాను, ఇంటెలిజెన్స్ పేపర్ 2 గాను ఉంటుంది. పేపర్ 2 ఇంటెలిజెన్స్ టెస్ట్ 1 to 25 క్వశ్చన్స్. మార్క్స్ ఒక్కొక్క ప్రశ్నకు గాను 3 మార్కులు. మ్యాథ్స్లో అంటే 5 × 15 150 మార్క్స్. ఒక్క మ్యాథ్స్లోనే 150 మార్క్స్ సైనిక్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉంటాయి. ఇక ఇంగ్లీష్ ఒక్క ప్రశ్నకు 2 మార్కులు కాబట్టి 50 మార్కులు. ఇక్కడ కూడా ఒక ప్రశ్నకు 2 మార్కులు 50 మార్కులు. ఇంటెలిజెన్స్లో కూడా 2 మార్కులు ఒక ప్రశ్నకు 50 మార్కులు.
ఈ 3 సబ్జెక్ట్స్ గాను టైము 120 minutes. 120 minutes అంటే 2 hours. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 ప్రశ్నలు. ఈ 100 ప్రశ్నలకు గాను 2 గంటల సమయము ఇవ్వడం జరిగింది. ఇక ఇంటెలిజెంట్ టెస్ట్ 25 ప్రశ్నలు 50 మార్కులు. దీనికి గాను 30 నిమిషములు. 30 నిమిషములు అంటే హాఫ్ అన్ అవర్ టైం. టోటల్ 2 పేపర్స్ ఉన్నవి. టోటల్ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ఉన్నవి. టోటల్ క్వశ్చన్స్ గ్రాండ్ టోటల్ క్వశ్చన్స్ 125 క్వశ్చన్స్ టోటల్. టోటల్ మార్క్స్ 300 మార్క్స్. మొత్తం సమయము వచ్చేసి 2.5 గంటలు అంటే 150 నిమిషాలు మొత్తము సమయం. ఇది సైనిక్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క పరీక్ష నమూనా. నవోదయ లేదా సైనికులో సీట్ సాధించాలంటే కోచింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఇది చాలామందికి కలిగేటువంటి సందేహం. ఈ కోచింగ్ అనేది విద్యార్థి యొక్క స్థాయిపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థి అత్యంత ప్రతిభావంతుడైతే కనీసం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కోచింగ్ తీసుకోవడం మంచిది. ఎందుకు అంటే నోటిఫికేషన్ రాగానే నవోదయ అయినా సరే సైనిక్ అయినా సరే ప్రతి విద్యార్థి ఎంతో తీవ్రంగా కృషి చేస్తాడు. కాబట్టి ఎంతటి ప్రతిభావంతుడైనా నోటిఫికేషన్ రాగానే మొదలు పెట్టుకోవడము మంచిది. ఇక సాధారణ ప్రతిభావంతుడైతే 4th క్లాస్ నుంచే కోచింగ్ తీసుకోవడం మంచిది. ఎందుకు అంటే 4th క్లాస్లో ఈ సిలబస్పై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత వచ్చే 5వ తరగతిలో సిలబస్ పూర్తిగా రివిజన్ చేసుకొని పూర్తి గ్రిప్ వచ్చి వాళ్ళు ఇచ్చే పేపర్ను సునాయాసంగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలవుతుంది. ఎందుకు అంటే 80 సీట్లకు గాను దరిదాపు 10-12 వేల మంది పోటీ పడతారు. ఈ ప్రత్యర్థులు అందరిలో ముందుండాలి అంటే దరిదాపు 80 మందిలో ముందుండాలి. అప్పుడే సీట్ సాధించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ప్రిపరేషను ఈ కోచింగ్ అనేది ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత మంచిది. నవోదయ లేదా సైనిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? నవోదయ లేదా సైనిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నవోదయలోని మేధాశక్తి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వల్ల, అలాగే సైనిక్ ఎంట్రన్స్ టెస్ట్లోని ఇంటెలిజెన్స్ టెస్ట్ వల్ల విద్యార్థి యొక్క లెఫ్ట్ బ్రెయిన్ బాగా డెవలప్ అయి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగును. ఇంకా ప్రతిరోజు రాసే టాపిక్ టెస్ట్స్ వల్ల విద్యార్థి యొక్క పోటీతత్వము పెరుగును. తద్వారా మునుముందు రాసే ఏ పరీక్షలైనా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాడు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ పోటీ ప్రపంచంలో కాన్ఫిడెన్స్ లెవెల్, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ కలిగిన విద్యార్థులు మాత్రమే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ అవకాశము మామూలు విద్యార్థులకు లేదు. నిరంతరమైనటువంటి సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నది. కాబట్టి ఉన్నత ఆశయాలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే గట్టి పునాదికై, కాన్ఫిడెన్స్ లెవెల్, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీకై 4th క్లాస్లో నుంచే ఇలాంటి నవోదయ సైనిక్ కోచింగ్లకు పంపించడం ఎంతో మంచిది.
దీని ద్వారా మునుముందు ఎదుర్కోబోయే ఎన్టీఎస్సి, నీట్, ఐఐటి, ఐఏఎస్ లాంటి పోటీ పరీక్షలను కూడా సునాయాసంగా రాయగలుగుతారు. అంతేగాని ప్రాథమిక స్థాయిలో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇప్పించక పై తరగతుల్లో లక్షలు పెట్టి ఉన్నత చదువులు చదివించిన లేదా శిక్షణ ఇప్పించిన అప్రయోజనం. అంతేగాక పిల్లలు తమ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేకపోతున్నామని ఎంతో సంఘర్షణకు గురి కావడం, లేక ఇతర అగత్యాలకు పాల్పడము మనము చూస్తూనే ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నత ఆశయాలు పిల్లలపై పెట్టుకున్నప్పుడు వారికి కావలసినంత గట్టి పునాదిని ఇప్పించాలని మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా పిల్లలకు సంబంధించి మన మాజీ రాష్ట్రపతి ఆర్కే నారాయణ్ చెప్పినటువంటి మాటలను మీ ముందుంచుతాను. బాలలే మన సంపద, వాళ్ళే మన బంగారు భవిష్యత్తు. తన భవిష్యత్తును గురించిన స్పష్టమైన దూరదృష్టి ఉన్నవారు పిల్లల్ని గురించి ఆలోచిస్తారు. వాళ్ళకు ఆ వయస్సులో ఏం కావాలో అని చూస్తారు. వాళ్ళు మనం కోరుకున్న బంగారు భవిష్యత్తుకు తగినట్టు ఎదగడానికి కావలసినవి సమకూరుస్తారు అని మన మాజీ రాష్ట్రపతి ఆర్కే నారాయణన్. మా యొక్క ఆన్లైన్ క్లాస్ అనేవి అన్ని ఆన్లైన్ క్లాసెస్లా కాకుండా 1-1 ఇంటరాక్షన్, అంటే ప్రతి విద్యార్థి ప్రక్కనే కూర్చొని చేయించే విధానంలో ఉంటవి. అయినప్పటికీ చాలామందికి చాలా అనుమానాలు ఉంటవి. ఎన్ని గంటలు ఉంటుంది, ఫీజు ఎంత, మరి కోచింగ్ విధానం ఏంటిది, ఇలాంటి ఎన్నో డౌట్స్, అనుమానాలు ఉంటవి. కాబట్టి వాటన్నిటిని నివృత్తి చేయడం కోసము నేను 1-2 జూమ్ మీటింగ్స్ ముందస్తుగా కండక్ట్ చేస్తాను. ఆ తర్వాతనే మీరు అడ్మిషన్ తీసుకుందరు. కాబట్టి మీరు మా యొక్క వాట్సాప్ గ్రూపు లింక్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరుగుతున్నది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు నివృత్తి చేసుకున్నాకే మా యొక్క కోచింగ్లో మీరు అడ్మిషన్ తీసుకుందరు. ఇప్పుడు మా సాధన స్టడీ సర్కిల్, నవోదయ, సైనిక్ అండ్ గురుకుల ఎంట్రన్స్ కోచింగ్ సెంటరు యొక్క కోచింగ్ విధానం గురించి మీకు తెలియజేస్తాను. మా యొక్క కోచింగ్ సెంటరు ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1994, 1994లోనే స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరమైనటువంటి సాధన చేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. సీట్ల సాధన కోసం విద్యార్థులను ఎంచుకోవడం మా లక్ష్యం కాదు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీసి పటిష్ట ప్రణాళికతో పరీక్షకు సంసిద్ధుల్ని చేయడమే మా సాధన లక్ష్యం. లక్ష్య సాధనలో మా చిన్నారులు, ఇతను ఆర్ చంద్రశేఖర్ మా బాబు. ఇతను సాధారణ విద్యార్థి అయినప్పటికీ 4th క్లాస్ నుంచి నిరంతరంగా నవోదయకు అభ్యసనం ప్రాక్టీస్ చేసి సీట్ సాధించడం జరిగింది. మనం దీని ద్వారా తెలుసుకునేది ఏంటంటే సాధారణ విద్యార్థి సైతము నవోదయ కానీ సైనిక్ కానీ సాధించవచ్చు అని మనము గ్రహించగలం. ఇక మా యొక్క కోచింగ్ విధానాన్ని వివరిస్తాను. నవోదయకు సంబంధించి ఇప్పుడు వివరిస్తాను. నవోదయలో మనము ఇంతకుముందే తెలుసుకున్నాం 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, ఇంగ్లీషు. ఈ 3 సబ్జెక్టులలో ముందుగా మ్యాథ్ గురించి తెలుసుకుందాం. మ్యాథ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ బేస్డ్ ఆన్ JNVST 6th మెంటల్ ఎబిలిటీ న్యూ ప్యాటర్న్ సిలబస్, యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ సిలబస్ అనేది అన్ని పోటీ పరీక్షలకు పనికొచ్చేటువంటిది. కాబట్టి ఈ యొక్క కంటెంట్ను బేస్ చేసుకొని నేను ఈ బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. నేను ఈ బుక్స్ ప్రిపేర్ చేయడంలో గతంలో 1998లో మాస్టర్ సులభ గణిత సూత్రాలు అనే పుస్తకాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఆ అనుభవంతోనే ఇటు పిల్లలను అధ్యయనం చేస్తూ అటు కాంపిటేటివ్ ఎగ్జామ్ను
కాంపిటేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ను స్టడీ చేసి ఈ పుస్తకాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక ఈ మ్యాట్లో 10 పార్ట్స్ ఉంటవి. కంటెంట్ను ఒకసారి చూద్దాం. సెక్షన్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్. మార్క్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 1.5 మార్క్స్, 41.5 మార్కులు ఉంటాయి. దిస్ ఈజ్ నాన్ వెర్బల్ టెస్ట్. ఇది మొత్తంగా ఈ పరీక్ష మొత్తంగా ఎలా ఉంటుంది అంటే నాన్ వెర్బల్ టెస్ట్. దీంట్లో బొమ్మలు, అక్షరాలు, అంకెలే ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని పరీక్ష ఉంటుంది. కాబట్టి ఇది నాన్ వెర్బల్ టెస్ట్. దీంట్లో మొత్తంగా 10 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఇవ్వడం జరిగింది సిమిలారిటీస్. ఇది యాక్చువల్లీ పార్ట్ 2. అయితే ఇది చాలా సులువైనది కాబట్టి దీన్ని నేను టాపిక్ 1గా తీసుకున్నాను. ఇలా చెప్పే విధానంలో ఈజీ టు హార్డ్ నేర్చుకునే విధంగా ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్ దిస్ ఈజ్ 9th టాపిక్, 9వ పార్ట్. స్పేస్ విజువలైజేషన్ ఆర్ షేప్స్ ఆఫ్టర్ యాడింగ్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్. ఇక పార్ట్ 6 కూడా ఇంక కొంచెం సులువే. ఇన్కంప్లీట్ స్క్వేర్స్ ఆర్ కట్టింగ్ ఫిగర్స్ ఆర్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. అంటే ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తా అంటాడు. ఇక పార్ట్ 10 ఎంబెడెడ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఆర్ హిడెన్ ఫిగర్స్, దాగి ఉన్న బొమ్మని గుర్తించడము. ఇక పార్ట్ 9 ఇన్కంప్లీట్ ఫిగర్స్ ఆర్ ప్యాటర్న్ కంప్లీషన్, బొమ్మని పూర్తి చేయవలసి ఉంటుంది, అటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇక పార్ట్ 6 ఆడ్ మ్యాన్ అవుట్ క్లాసిఫికేషన్. యాక్చువల్లీ ఇది పార్ట్ 1, ఇది మొదటి విభాగం, కానీ ఇది గుర్తించడంలో చాలా అధ్యయనం చేయవలసి ఉంటుంది కాబట్టి దీన్ని టాపిక్ 6లో పొందపరచడం జరిగింది. ఇక సిరీస్ పార్ట్ 4 సిరీస్, పార్ట్ 5 అనాలజీ, పార్ట్ 7 మిర్రర్ ఇమేజింగ్, పార్ట్ 8 పంచ్డ్ ఓల్డ్ ప్యాటర్న్ ఆర్ ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్. ఈ అధ్యాయాలు, ఈ పార్ట్స్ దీంట్లో ఉంటాయి. ప్రతి పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 10 నాళ్ళ 40 క్వశ్చన్స్, 50 మార్కులకు గాను. సో ఇది కంటెంట్ బేస్డ్గా చేసుకొని ఈ బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈజీ టు హార్డ్ టాపిక్ సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇక మరి ఇది అర్థం చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేసే విధంగా ఈ బుక్ ఎక్సర్సైజెస్ బుక్. ఇది మ్యాట్కు గాను ఇలా ఉంటుంది. వీటితో పాటు ఒక్కొక్క టాపిక్ బాగా నేర్చుకున్న తర్వాత టాపిక్ టెస్ట్స్, మోడల్ టెస్ట్స్, ఫైనల్గా గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. ఇక తర్వాత సెక్షన్ 2 అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ అనేది విద్యార్థి యొక్క ర్యాంకును తేవడంలో చాలా కీలకంగా నిలుస్తున్నది. ఎందుకంటే ఈ అంశాలు అనేటివి సాధారణ విద్యార్థులు సులువుగా నేర్చుకునేటివి కావు. దీనికి చెప్పే ఉపాధ్యాయుడు, ఆ తర్వాత విద్యార్థికి సబ్జెక్టుపై బేసిక్స్, ఆ తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, ఇలాంటి విధానాల ద్వారానే ఈ సిలబస్ నేర్చుకోవడానికి వీలవుతుంది తప్ప మామూలుగా కాదు. అయినప్పటికీ ఈ నేర్చుకోవడానికి నా యొక్క 26 years ఎక్స్పీరియన్స్తోని ఈ పుస్తకంను తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్ ఇవి. ఈ కంటెంట్ను నేను ఇలా తయారు చేయడం జరిగింది. మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్, అందులో ఫార్ములా, ప్రాపర్టీస్, డెఫినిషన్స్, రూల్స్ అండ్ టేబుల్స్ ఎక్సెట్రా ఇలా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ను ఇలా తయారు చేసి దానికి అనుగుణంగా ప్రతి పాయింట్ టు పాయింట్ కూడా ప్రీవియస్ పేపర్స్ను అనాలైజ్ చేసి ప్రతిదాన్ని దీంట్లో పొందపరచడం జరిగింది ఒక్కొక్క టాపిక్ వైజ్గా. ఇక మరి ఈ కంటెంట్ చెప్పగానే సరిపోదు, అర్థం చేసుకోగానే సరిపోదు. మరి ఇది విద్యార్థుల యొక్క మైండ్లో ఎంతవరకు భద్రమై ఉన్నది, ఎంతవరకు పర్మనెంట్ అయి ఉన్నది అనేది కావాల్సి ఉన్నది. దానికి గాను MMPT మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్స్, ఈ యొక్క మెయిన్ పాయింట్స్ని మైండ్లో పర్మనెంట్ చేయడానికి కోసము, వాళ్ళు నేర్చుకున్నది గుర్తున్నది టెస్ట్ చేయడం కోసము ఇది
మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్స్. ఇలా ఒక్కొక్క టాపిక్ వైజ్గా టాపిక్ చెప్పగానే టాపిక్ చేయగానే ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఆ టాపిక్స్ని ఇలా ఇవ్వడం జరిగింది. దాంతో ఏంటంటే విద్యార్థికి అర్థమైందని తెలుసుకోవడము, రెండవది వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఎక్కడైనా మిస్ చేసినా కూడా వాటిని మరల నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక దీంతోపాటు మరి కంటెంట్ నేర్చుకొని అవగాహన చేసుకోగానే సరిపోదు, ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వేషన్స్ కూడా కావాల్సి ఉన్నది. అందుగురించే ఈ యొక్క మ్యాథ్స్ కంటెంట్కు అనుగుణంగా ఈ పాయింట్స్కు అనుగుణంగా మ్యాథ్స్ 2 in 1 క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ ఎక్సర్సైజెస్ బేస్డ్ ఆన్ JNVST క్లాస్ 6th అర్థమెటిక్ లేటెస్ట్ సిలబస్. ఇచ్చినటువంటి సిలబస్కు అనుగుణంగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, క్లాస్ వర్క్, హోంవర్క్ ఒక సీక్వెన్స్లో తయారు చేయడం జరిగింది. ఈ బుక్ తయారు చేయడంలో కూడా గత 1987 నవోదయ విద్యాలయాలు 1986లో ప్రారంభం జరిగింది. 1987 నుంచి పరీక్షలు కండక్ట్ చేయడం జరుగుతున్నది. అప్పటి నుంచి గత సంవత్సరం 2020 వరకు జరిగిన పేపర్స్ అన్నిటిని అనాలైజ్ చేసి వాటికి అనుగుణంగా ప్రాబ్లమ్స్ను తయారు చేయడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ను టాపిక్ వైజ్గా సెట్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థి ఆ చాప్టర్పై ఫుల్ గ్రిప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక మరి ప్రాబ్లం చేయడమే సరిపోతుందా అంటే కొన్ని సమయాల్లో ప్రాబ్లం చేయడమే కాకుండా ఆ ప్రాబ్లంను వితిన్ 1 minute సాల్వ్ చేయాలి. మరి వితిన్ 1 minute చేయాలంటే అక్కడ కావాల్సింది ఏంటంటే అక్కడ ఆప్షన్స్ కూడా ఉండాలి. కాబట్టి 1987 నుంచి 2020 వరకు 1987 నుంచి 2020 వరకు ప్రీవియస్ పేపర్స్ JNVST 1987 నుంచి 2020 వరకు జరిగిన ప్రీవియస్ పేపర్స్లు అన్నిటిని కూడా అనాలైజ్ చేసి వాటిని ఇలా తయారు చేయడం జరిగింది. PPT JNVST PPT జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ టెస్ట్స్ అనేటివి ఒక్కొక్క టాపిక్ వైజ్గా చేయడం జరిగింది. అంటే దరిదాపు 33 సంవత్సరంల ప్రీవియస్ పేపర్స్ను అనాలైజ్ చేసి వాటిని ఇలా టాపిక్ వైజ్గా పెట్టడం జరిగింది. 1987 నుంచి ఒక నంబర్స్ అండ్ నంబరు సిస్టమ్ మీద ఇప్పటి వరకు వచ్చిన ప్రశ్నలు చూసినట్లయితే 1987 నుంచి ఇలా 2020 వరకు వచ్చిన వాటిని ఎంపిక చేసుకొని వాటిని చేసినట్లయితే 4 పేపర్లు అయినాయి. 4 ప్రశ్నలు ఒక టాపిక్ మీద వచ్చినాయి. కాబట్టి వీటిని 1 నిమిషం లోపల, కొన్ని అయితే వితిన్ సెకండ్స్ లోపల ఐడెంటిఫై చేసే విధంగా ఉంటాయి. కానీ కొన్ని మాత్రము ఆప్షన్స్ లేకుండా చేరాదు. కాబట్టి వీటిని ఆప్షన్స్తో సహా ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే స్పీడ్ అండ్ అక్యురసీ పెంచుకోవడానికి వీలవుతుంది, టిప్స్ను అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ పుస్తకము ఈ రకంగా పనిచేస్తుంది. వీటితో పాటు ఈ పూర్తి అయిన తర్వాత మోడల్ టెస్ట్స్, గ్రాండ్ టెస్ట్స్ మ్యాథ్స్పై ఉంటాయి. కాబట్టి దాంతో విద్యార్థి యొక్క వేగము, ఖచ్చితత్వాన్ని పెంచడానికి వీలవుతుంది. ఇక సెక్షన్ 3 ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే లాంగ్వేజ్ టెస్ట్. లాంగ్వేజ్ టెస్ట్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ ఉంటుంది. మరి ఇంగ్లీషులో ఎలా వస్తాయి అంటే ఇంగ్లీష్లో 4 ప్యాసేజెస్ వస్తున్నాయి. 4 × 5 = 20, 20 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్ గాను 1.5 25 మార్కులు ఉంటాయి. ఇక మరి ఈ విభాగంలో ప్రశ్నలు ఎలా వస్తుంటాయి? ఈ విభాగంలో ప్రశ్నలు ఎలా వస్తుంటాయి అంటే ఒక ప్యాసేజ్ని ఇలా ఇచ్చి ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ను మరి ఐడెంటిఫై చేయాలంటే సాదాసీదా పని కాదు. వాటికి గాను విద్యార్థికి పూర్తి స్థాయి ఫౌండేషన్ ఉండాల్సి ఉన్నది. ఆ క్వశ్చన్స్ అనేటివి
వొకాబులర్ బేస్ చేసుకొని, టెన్సెస్, ఇతరత్ర గ్రామటికల్ పాయింట్స్ను బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు పూర్తి అవగాహన, పూర్తిగా గ్రామర్పై, పూర్తిగా లాంగ్వేజ్పై పట్టు ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి గాను ఒక ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని తయారు చేసి ఆ బేసిక్స్ అన్నీ, ఆ కాంటెంట్ అంతా కూడా, ఆ కాన్సెప్ట్ అంతా కూడా నేర్పించడానికి ఈ బుక్ను ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థి ఈ యొక్క కోచింగ్ తీసుకోవడం వల్ల, ఈ నవోదయ కోచింగ్ తీసుకోవడం వల్ల తన యొక్క స్టాండర్డ్ని దరిదాపుగా 7th 8th స్టాండర్డ్కు బాబు యొక్క నాలెడ్జ్ని పెంచవచ్చు. కాబట్టి నవోదయ లేదా సైనికు శిక్షణ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిటే తప్ప నష్టమేం లేదు. కాబట్టి మా యొక్క కోచింగ్ విధానం ఇలా ఉంటుంది. మీకు కనుక మా కోచింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. 9866112291 అనే నెంబరు మీకు టైటిల్లో ఉంటుంది. తర్వాత మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఈ స్థానికంగా ఉన్నట్లయితే అడ్మిషన్కై మీరు కాల్ చేయండి. లేదా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ అడ్మిషన్కై కాల్ చేయండి. ఎందుకంటే కరోనా కారణంగా హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం లేదు. కాబట్టి మీకు ఎలాంటి అవసరం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము దానికి సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే విద్యార్థికి విద్య అనేది తప్పనిసరి. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవైనా మీకు అవసరం ఉన్నప్పుడు మీకు వెంటనే పొందగలుగుతారు. కాబట్టి తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ను యాక్టివేట్ చేయండి. దాంతో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.